నందమూరి బాలకృష్ణ ఈ పేరు వింటేనే థియేటర్లలో బాక్సులు బద్దలైపోవాలి. డైలాగ్ పేలితే విజిల్స్ మోత మోగిపోవాలి. ప్రస్తుతం టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న మ్యాన్ ఆఫ్ మాసెస్ ఇప్పుడు ఒక ఊహించని కాంబినేషన్లో సినిమా చేయబోతున్నారనే వార్త ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్గా మారింది. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. బాలయ్య అసలు సిసలైన సర్ప్రైజ్. ఊహించని కాంబినేషన్ సినిమాలో మ్యాన్ ఆఫ్ మాసెస్. ట్రెండ్ను దృష్టిలో ఉంచుకొని పక్కా యాక్షన్ డ్రామాగా బాలయ్య సినిమా. సరికొత్త అవతార్లో బాలయ్య. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, ప్రస్తుతం టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న మ్యాన్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ఒక ఊహించని కాంబినేషన్లో సినిమా చేయబోతున్నారనే వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. విలక్షణమైన కథలతో మ్యాజిక్ చేసే వివేకాత్రేయ మాస్ గాడ్ బాలయ్య సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారనే వార్త నెట్టింట్లో హల్చల్ చేస్తుంది. ప్రస్తుతం బాలయ్య మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో వస్తున్న ఒక భారీ చిత్రంతో బిజీగా ఉన్నారు. మొదట ఈ సినిమా సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో ఉంటుందని భావించినప్పటికీ ప్రస్తుత ట్రెండ్ను దృష్టిలో ఉంచుకొని మేకర్స్ దీన్ని ఒక పక్కా యాక్షన్ డ్రామాగా మలిచారు. ఈ క్రేజీ ప్రాజెక్టులో బాలయ్య సరసన నయనతార కథానాయికగా నటిస్తుంది. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో సింహ, శ్రీరామరాజ్యం వంటి సినిమాలతో సూపర్ డూపర్ హిట్ అనిపించుకున్నారు. అలాగే ఇప్పుడు రాబోతున్న సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించడం ఖాయమని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. అయితే అసలు సిసలైన సర్ప్రైజ్ ఇక్కడే ఉంది. సరిపోదా శనివారం సినిమాతో మాస్ ఆడియన్స్ను కూడా మెప్పించిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ వివేకాత్రేయ ఇప్పుడు బాలయ్య కోసం ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేశారట. వివేకాత్రేయ సినిమాల్లో స్క్రీన్ ప్లే చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఆయన మార్క్ మేకింగ్ స్టైల్ బాలయ్య బాబు మాస్ ఇమేజ్కు తోడైతే రిజల్ట్ ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వచ్చేస్తుంటాయి. ఈ సినిమాకు సంబంధించి వినిపిస్తున్న అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇందులో బాలయ్య ఒక పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపిస్తారట. సుమారు 3 దశాబ్దాల క్రితం యువరత్న రాణా అనే సినిమాలో బాలయ్య గ్యాంగ్స్టర్గా కనిపించి మెప్పించారు. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత ఇప్పటి ట్రెండ్కు తగ్గట్టుగా వివేకాత్రేయ మార్క్ ఎలివేషన్స్తో ఒక పక్కా గ్యాంగ్స్టర్ డ్రామా రాబోతుంది. ఇది కేవలం మాస్ యాక్షన్ మాత్రమే కాకుండా వివేక్ స్టైల్ ఇంటెలిజెంట్ డ్రామాతో కూడి ఉంటుందని సమాచారం. సాధారణంగా వివేకాత్రేయ సినిమాలు క్లాస్ టచ్తో సాగుతుంటాయి. కానీ సరిపోదా శనివారం సినిమాతో తాను మాస్ పల్స్ కూడా పట్టగలనని ఆయన నిరూపించుకున్నారు. బాలయ్యను కేవలం డైలాగులకే పరిమితం చేయకుండా ఒక సరికొత్త గ్యాంగ్స్టర్ అవతారంలో చూపించాలనేది ఆయన ప్లాన్ అట. నందమూరి అభిమానులకు ఇది నిజంగా ఒక ఐఫీస్ట్ అని చెప్పవచ్చు. తదనుగుణంగా ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందా అని ఇండస్ట్రీ మొత్తం 1000 కళ్ళతో ఎదురుచూస్తుంది. గోపీచంద్ మలినేని సినిమా పూర్తయిన వెంటనే ఈ గ్యాంగ్స్టర్ డ్రామా సెట్స్ పైకి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. మరి వివేకాత్రేయ మార్క్ స్క్రీన్ ప్లేలో బాలయ్య గర్జన ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సిందే. ఇక నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా ఎన్బీకే 111 షూటింగ్ ప్రస్తుతం వేగంగా కొనసాగుతుంది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా షూటింగ్ గురించి ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే, ప్రస్తుతం హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఈ షెడ్యూల్లో ప్రత్యేకంగా జేసీబీ ఫైట్ సీన్ చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ను వెంకట్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. రాత్రి ఎఫెక్ట్లో ఈ ఫైట్ సీన్ షూట్ జరుగుతుందని సమాచారం. సినిమా టీం తెలిపిన ప్రకారం ఈ షెడ్యూల్ ఈ నెల ఎండింగ్ వరకు కొనసాగుతుందని సమాచారం. ఇక ఈ సినిమాలో ఈ సీన్ హైలైట్గా నిలవనుందని. ఇక ఈ సినిమా విషయానికి వస్తే, అఖండ 2 విడుదల తర్వాత బాలకృష్ణ కొంత విరామం తీసుకున్న తర్వాత ఆయన గోపీచంద్ మలినేని డైరెక్షన్లో ఈ చిత్రాన్ని మొదలుపెట్టారు. అయితే మార్కెట్ పరిస్థితులు, బడ్జెట్ పరిమితుల కారణంగా ఆ ఫస్ట్ అనుకున్న ప్రాజెక్టులో కొన్ని మార్పులు జరిగాయి. దీంతో దర్శకుడు కొత్త కథపై పనిచేశారు. ఆ కారణంగా ఎన్బీకే 111 ప్రారంభం కొన్ని నెలలు ఆలస్యమై 1 వారం ముందే షూటింగ్ మొదలుపెట్టింది. మొదటి షెడ్యూల్లోనే ఈ అల్యూమినియం ఫ్యాక్టరీ భారీ యాక్షన్ ఎపిసోడ్లను తెరకెక్కించారు. ఈ సినిమాలో బాలకృష్ణకు జోడిగా నయనతార నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను నిర్మాత వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టుపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. సినిమా టీం ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరా సందర్భంగా విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. షూటింగ్ పూర్తయ్యాక బాలకృష్ణ తన తదుపరి చిత్రం ఎన్బీకే 112 పనులు కూడా ప్రారంభించే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి.